మీరు చేసే చేష్టలు కానీ, మీరు రాసే రాతలు కానీ, మీరు చూపించే విధానం కానీ, మీ పత్రికలు, మీ టీవీలు, లేకపోతే మీకున్న సమాచార వ్యవస్థ మొత్తం కూడా విషం కక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరుని ప్రజలు అసహ్యించుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావటం జరిగింది. వచ్చిన తర్వాత చూశారు వేలాది మంది జనం. దీన్ని చూసి భయకంపితులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పాట్నా పారిపోయారు. పేరుకే అక్కడ ఏదో బీహార్లో ప్రభుత్వం మారుతుంది, తను లేకపోతే ఏదో జరగదన్నట్టుగా వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇక్కడ ఉంటే దిగులు పడాల్సి వస్తుందని బయటికి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తన 18 నెలల పాలన, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో అప్పుడు ఏం జరిగింది, పేదలు ఎలాంటి లబ్ధిని పొందారు ప్రభుత్వం దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వైద్య విధానం కానీ, విద్యా విధానం కానీ, అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ప్రతి అంశం మీద ఆయన తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం కానీ, పరిపాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలన విధానం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని తాకే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చారు. ఈరోజు మీరు ప్రభుత్వ కళాశాలని నడపలేక, ప్రభుత్వ ఆసుపత్రులను నడపలేక, ప్రభుత్వ మెడికల్ కాలేజీని నడపలేక మీరు చేస్తున్న పీపీపీ మోడల్ని చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నది. దాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఒక చరిస్మా కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. దాన్ని గ్రహించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, పార్టీ నాయకులను కానీ అనేక విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పడి అరెస్టులు, భయభ్రాంతులు, కుటుంబాలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా పరిపాలన ఉన్నదా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుండి 2024 దాకా అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా వాళ్ళ కూటమిలుగా ఉన్నటువంటి నేపథ్యం. 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందలేక అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలి కొదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయాన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరూ చూస్తున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం, మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో 2011 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ, పన్నినటువంటి కుట్రలు కానీ ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు 2 రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు. అప్పుడు పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా, ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది 2019-24 మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరు చేయించుకుంటాం,
అని చెప్తే దాన్ని సిలువలు పలువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాత్రులు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్కలేదన్నట్టుగా 5-6 సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ, లోటస్ పాండ్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి ఓర్చుకోలేక మొన్నటి నుంచే తప్పుడు రాతలతోటి ఒక స్వయాన జడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక ప్రజా ఆదరణ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా తనకున్నటువంటి షెడ్యూల్ని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎక్కడికి ఎలా చేరుకుంటారు, ఏ విధంగా దారి మార్గంలో ఉంటారు, ఏ టైం పడుతుంది, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాదు. తను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చాలా కాలం ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు. షెడ్యూల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పాపం పవన్ కళ్యాణ్ అంటే కొత్త ఏమో, అది మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ని దాన్ని రకరకాలుగా కోర్టుకే టైం ఇచ్చాడు. కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇవ్వటం ఏంటి? తను వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో గన్నవరం దగ్గర ఎన్నింటికి ఫ్లైట్ ఎక్కుతారు, అదేవిధంగా బేగంపేట హైదరాబాద్లో ఎన్నింటికి ఆ ఫ్లైట్ వస్తుంది, అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి ఎన్ని గంటలు చేరుతారు, కోర్టులో తను ఎంతసేపు ఉంటారు, అక్కడి నుంచి మళ్ళా తన నివాసానికి ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా షెడ్యూల్ ఇవ్వాల్సిందే. దీన్ని భూతత్వంలో చూయించి ఆయన వచ్చినటువంటి ఫ్లైటు ప్రత్యేకమైన ఫ్లైటు, అది గంటకు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఎవడు చెప్పాడు అసలు వీళ్ళందరికీ? ఇలాంటి అప్రజాస్వామిక విధానాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు ఎప్పుడైనా సరే మిమ్మల్ని గౌరవించే విధానంగా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంటుంది. కానీ గౌరవాన్ని కోల్పోయే విధంగా మీరు మాట్లాడే విధానం కానీ, మీరు చేసే చేష్టలు కానీ, మీరు రాసే రాతలు కానీ, మీరు చూపించే విధానం కానీ, మీ పత్రికలు, మీ టీవీలు, లేకపోతే మీకున్న సమాచార వ్యవస్థ మొత్తం కూడా విషం కక్కడానికే జగన్